ప్రైజ్ లో దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవాదేవునికి ఎంతగానో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటూ మరి ప్రార్థన అనుకుందామండి. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా మహాగణుడా మహోన్నతుడా నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సర్వాధికారి మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా అయ్యా మీకే వందనాలు వందనాలు వందనాలయ్యా. ఏమి ఇచ్చినా నేను రుణం మేము తీర్చుకోలేము ప్రభు. నోళ్ళతో నేను స్తుతించిన నేను రుణాన్ని మేము తీర్చుకోలేము ప్రభు. అయ్యా మీరు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి ధన్యతను బట్టి యోగ్యతను బట్టి నేను స్తుతిస్తాం ప్రభు. అయ్యా సజీవులే కదా ప్రభా, నేను స్తుతించగలనని మరి నేను స్తుతించలేదని వాక్యము సెలవిస్తుండగా ప్రభా అయ్యా నన్ను మమ్మల్ని నైనా నీ రెక్కల నీడలో సజీవులుగా ఉంచిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా మా యొక్క నైనా ప్రాంతంలో మా యొక్క దేశాల్లో మా రాష్ట్రాల్లో నైనా గ్రామాల్లో పట్టణాల్లో ప్రభా అయ్యా రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసునివ్వండి ప్రభా. అయ్యా తండ్రి నైనా నీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని ఇవ్వండి ప్రభా. యథార్థమైన జీవితాలు దయచేయండి ప్రభా. అయ్యా అధికారులుగా ఉన్న వారిని ఆయన నమ్మకమైన పరిపాలన చేయగలిగే సామర్థ్యతను మీరు ఇవ్వండి ప్రభా. అయ్యా తండ్రి నైనా ప్రతి బిడ్డని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా తండ్రి నైనా మీరు కనికరించండి, కనుదృష్టి నుంచండి నైనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడ్డని దర్శించండి, వ్యాధి బాధ బలహీనతలతో ప్రభా నైనా అయ్యా మంచాల మీద పడి ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా. అయ్యా వారి గాయాలు మీరు కట్టండి ప్రభా నైనా వారిని ముట్టండి ప్రభా. నీ గాయపనాసం వారిపై నుంచండి ప్రభా. అయ్యా నడవలేని వారు ప్రభా నైనా లేవలేని పరిస్థితుల్లో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నీ కనుదృష్టి వారిపై నుంచి నాయనా నీకు వందనాలు. అయ్యా నీ గాయపనాసం వారిపై నుంచి నాయనా నీకు వందనాలు ప్రభా. నైనా జ్వరాలతో దగ్గులతో రంపలతో ప్రభా అయ్యా తండ్రి అనేకనైనా వ్యాధి బాధ బలహీనతలతో ఉన్నారు ప్రభా నైనా క్యాన్సర్ వ్యాధులని అయ్యా తండ్రి నైనా లంగ్స్ ఫెయిల్యూర్స్ అని ప్రభా, హార్ట్ ప్రాబ్లమ్స్ అని ప్రభా అయ్యా తండ్రి నన్ను ఏ విధమైన ఇన్ఫెక్షన్స్ తో ఉన్నారు ప్రభా. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ తో ఉన్నవారు ఉన్నారు ప్రభా, ఐసీలో ఉన్నవారు ఉన్నారు ప్రభా నైనా అయ్యా తండ్రి నన్ను కిడ్నీ ఫెయిల్యూర్స్ తో ఉన్నవారు ఉన్నారు ప్రభా. అయ్యా తండ్రి నన్ను అనేకమైన రుగ్మతల చేత ప్రభా నైనా అయ్యా తండ్రి నైనా శరీర వ్యాధుల చేత నైనా అయ్యా బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభా నైనా నీ గాయపడిన వారిపై నుంచండి ప్రభా. స్వస్థతనివ్వండి ప్రభా నైనా, స్వస్థపరిచే యెహోవా నేనే అని సెలవిస్తున్నా ప్రభా నైనా. నీ హస్తమే స్వస్థపరచును అంటున్నా ప్రభా, గాయాలు కట్టును అంటున్నావు ప్రభా నైనా. అయ్యా నీ గాయపడిన హస్తము చేత ప్రభాని ముట్టండి, తాకండి ప్రభా, స్వస్థపరచండి ప్రభా నైనా నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని నైనా నీ కనుదృష్టి ద్వారా ప్రభా నైనా అయా నువ్వు చూచుచున్న దేవుడు ప్రభా నైనా నీకు వందనాలు ప్రభా. ప్రతి వారి పట్ల నీ కృప నుంచి మరి ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి బిడ్డను మీరు కనికరించండి నైనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. బలమైన కార్యాలు మీరు జరిగించండి ప్రభా. నైనా ప్రార్థనాంతము వరకు నైనా మీరు అధ్యక్షత వహించండి ప్రభా. అయా వినిచిన వారికి వినబుద్ధిని కలిగించండి, చూసిన వారు చూడబుద్ధిని కలిగించండి. అయా విని విడిచిపెట్టేవారుగా కాక ప్రభా హృదయంలో ప్రభా మాటలు నాటబడి ప్రభానైనా వాక్యానుసారమైన జీవితాలు జీవించగలిగే సామర్థ్యతను మీరు దయచేయండి ప్రభా. ప్రార్థనలోను వాక్యంలోను సహవాసంలోను ప్రభానైనా నీలో ఏకమైనటువంటి కృపను మీరు దయచేయండి ప్రభానైనా. అనేకులు ప్రభానైనా నీ మాటల ద్వారా ఆదరింపబడుటకు ప్రభు జీవింపబడుటకు వారి జీవితాలు సరి చేసుకునేటకు నీ యొక్క నైనా మార్గము ద్వారా ప్రభానైనా అయా విత్తుతున్న ప్రతి ఒక్క మాట కూడా నాయన ఫలభరితమైన పంటను ప్రభు మీరు చూడాలి ప్రభా. అట్టి కృపను మీరు దయచేయండి నాయన నీకు వందనాలు. పాటల ద్వారా ఆరాధన ద్వారా వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి. నీ ఆత్మాధీనంలో ప్రభానైనా నీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. మీరే సమస్తమైన అయా కార్యాలు జరిగించమని ప్రభు, మాతో మీరు మాలో మీరు బలమైన కార్యాలు మీరు జరిగించమని సమస్తమైన మహిమా ఘనత ప్రభావం మీరే పొందుకునమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. కొన్ని పాటలు పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరచుకున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. దీన జనాల దీపముగా
నిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువైయున్నావులే. నిర్మలమైన నీ మనసే నాకంకితం చేశావు. నీతోనే జీవింప నన్ను కొనుకు యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమపూర్ణుడా, ప్రేమశీలుడా, విశ్వనాథుడా, హల్లెలూయా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. యజమానుడా, నా యజమానుడా, నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. యజమానుడా, నా యజమానుడా, నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను
హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కంటి పాపలా కాచినవయ్యా, చంటి పాపను మోసినట్టు మోసినవయ్యా, చేతి నీడలో కాచినవయ్యా, తోడుగా నా ముందరే నడిచినవయ్యా, పోషించినవయ్యా, కాపాడినవయ్యా, భయము వదలని ధైర్యము ఇచ్చినవయ్యా, నడిపించినవయ్యా, కాపాడినవయ్యా, గుడ్డ మంచులో విజయమునిచ్చినవయ్యా,
నిమిషాలు దేవుని వాక్యం చదువుకుని ఆరాధనలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయం చదువుకుని దేవుని వాక్యం వెళ్ళి ఆరాధనలోకి వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనలు 42వ అధ్యాయం మొదటి నుంచి చదువుకున్నాండి. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొలుచున్నది. శివము గల దేవుని కొరకు తృష్ణగొలుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు 43వ అధ్యాయం చదువుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవా నాకు న్యాయము తీర్చుము. భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యం చేయ వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుము. నీవు నాకు దుర్గమైన దేవుడువు, నన్ను త్రోసివేసితివేమి. నేను శత్రు బాధ చేత దుఃఖకాంతుడనే సంచరించునేలా. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషము కలుగచేయు. దేవుని యొద్దకు చేరుతాను. దేవా నా దేవా, సితార గాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా ప్రాణమా నీవేలా కృంగియున్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణించుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యం మన విడుదలలో వదిలివేసి భద్రపరచును గాక. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధానంలో మన పూర్ణ హృదయముతో మన పూర్ణ ఆత్మతో మన దేవుని యెహోవాను సేవించమని దేవుని వాక్యము సెలవిస్తుండగా ప్రతి ఒక్కరూ కూడా దేవాతి దేవుని కొద్ది నిమిషాలు దేవుని సన్నిధానంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనొచ్చు దేవుని ఆరాధిద్దామని. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నిత్యమునైనా స్తుతుల మీద ఆశీర్వాదంగా ఉంటున్న దేవానికే స్తోత్రాలు 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 స్తోత్రాలు. మాకు దుర్గమై ఉన్న దేవానికే స్తోత్రాలు స్తోత్రాలు. మాకు కేడమై ఉన్న దేవానికే స్తోత్రాలు స్తోత్రాలు. నిన్ను ఆరాధించుకునేటువంటి కృపను ధన్యతను యోగ్యతను అందరికి ఇచ్చిన దేవానికే స్తోత్రాలయ. వందనాలు 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 వందనాలయ. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభువా. అయా నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి ప్రభువా. నీ కృపలోనైనా మమ్మల్ని బలపరచండి ప్రభువా. నీ సన్నిధానంలో అందరినీ స్థిరపరచండి ప్రభువనైనా. నీకు వందనాలు 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 ప్రభువా. అయా నాయన మాతో మీరు నండి, మాలో మీరు నండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ కార్యమును మా పట్ల మీరు జరిగించండి ప్రభువనైనా. నీకు వందనాలు 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 అయానికే వందనాలు 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 వందనాలయా. అయానైనా అయానికే వందనాలు 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 వందనాలయ. స్తుతులు 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 స్తోత్రాలు 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 కూడా నీకే వందనాలు 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 వందనాలయ. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే ప్రభావం నీకే ప్రభావం ఆరోపిస్తున్నాను ప్రభువా. అయ్యా నీ తండ్రి నీకే వందనాలు. ఏమైనా చేయగలవాడమైన సమస్తముని చేతులకు అప్పగిస్తున్నాము ప్రభువా. అయా స్థిరపరచువాడు బలపరచువాడు ప్రభువా. అయా కోల్పోయిన వాటన్నిటిని మరలా తిరిగి దయచేయగల దేవునికి ప్రభువా. అయా నన్ను మమ్మల్ని అప్పగించుకుంటున్నాము ప్రభువా. నాయనా నీకు స్తోత్రాలు. మా పట్ల మీరు కార్యము చేయగల శక్తిమంతుడమని ప్రభువా. అయా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవుడు అని సెలవిస్తున్న వాడు అని ప్రభువా. నాయనా అయా పర్వతాలు తొలగిన మెట్టుల తత్తరిలో నా కృప నేను వీడిపోదని సెలవిస్తున్న దేవుని స్తుతిస్తున్నామయ్యా. నాయనా నీకు వందనాలు. కృతజ్ఞత ఆత్మలను చెల్లించుచుండి వందనాలకు రమ్మంటున్నా ప్రభువా. నాయనా నీకు వందనాలయ్యా. అయా నీ సన్నిధానంలో ప్రభును చేసిన మేలును బట్టి ప్రభా
నువ్వు చూపిన కృపలను బట్టి ప్రభా నిన్ను స్తుతిస్తున్నాము ప్రభా. ఏ పాటి వారమైన మమ్మల్ని ప్రేమించి ప్రభా ఈ కృప వరకు నాయన ఈ దినము వరకు ప్రభు నాయన మమ్మల్ని నాయన సజీవులుగా ఉంచి ఉన్నామనేది కేవలం నీ కృపేనైనా, నీ కృపేనైనా నాయన. ఈ దినము ఈ క్షణం మేము ఈ రీతిగా ఉన్నామంటే కేవలం నాయన నువ్వు అనుగ్రహించినటువంటి భాగ్యమేనాయన. నీకు వందనాలు ప్రభా. ఏమిచ్చినా నేను మేము తీర్చుకోలేము ప్రభు నాయన. అందును బట్టి నీకే వేలాది వందనాలు 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 ప్రభా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా బలమైన కార్యాలు మీరు జరిగించండి ప్రభా. అయ్యా నైనా నీకే వందనాలు 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 వందనాలయ్యా. నీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం ప్రభా. స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షమున నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కదా మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు ఏమైనా చేయగలవు కదా మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు యేసయ్యా యేసయ్యా
రక్షించువాడవు జయమిచ్చువాడు నీవైనా చేయగలవు అదముత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము నీవైనా చేయగలవు అదముత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా సమస్తము సాధ్యమే అయ్యా సర్వము నాయనా ఎరిగి ఉన్న దేవుడు ప్రభా అయ్యా మేము కూర్చుంటున్నా లేచుంటున్నా అయ్యా సర్వము నాయనా ఎరిగి ఉన్న దేవుడు మమ్మల్ని చూస్తున్న దేవుడు ప్రభా అయ్యా మమ్మల్ని స్థిరపరచాలన్నా నిలబెట్టాలన్నా ప్రభు నాయనా అయ్యా అతని లేవనెత్తాలన్నా ప్రభు నాయనా సమస్తము నన్ను వెరిగి ఉన్న దేవుడు ప్రభా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా అయ్యా నీకు చూపించేవాడు అయ్యా అయ్యా నేను బలమైన కార్యములు చేయగల శక్తిమంతుడు ప్రభా నీకు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీవే మా తోడుంటే అంతే చాలు అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా ప్రభావం మహిమ నీ నామముకే మహిమ ప్రభు నీ నామముకే ఘనత ప్రభు అయ్యా నీవే హెచ్చించబడవాడు ప్రభు నీవే ఘనతనిచ్చేవాడు ప్రభు నీవే నేను ఐశ్వర్యం ఇచ్చేవాడు ప్రభు నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము ప్రభు అయ్యా సమస్తమైన మహిమ సమస్తమైన ఘనత నీ ప్రభావము సమస్తము నీ నామముకే చెల్లునుగా కానీ స్తుతిస్తున్నాము ప్రభు నీ నామము మాత్రమే హెచ్చించబడాలి ప్రభు నీవు మాత్రమే మా మధ్యలో హెచ్చింపబడాలి ప్రభు ఏ మనుషులు కూడా ప్రభు ఇక్కడ హెచ్చించబడడానికి కాదు కానీ ప్రభు నీవు మాత్రమే హెచ్చించబడాలి ప్రభు నీ నామము మాత్రమే హెచ్చించబడాలి ప్రభు యేసుక్రీస్తు అనే నామము ప్రభు సర్వ జనులందరి నోటి నుండి ప్రభు ఉచ్చరించినట్లుగా ప్రభు అయా ప్రతి నాలుకను ప్రభు నాయన నీ నామ మహిమార్థముగా ప్రభు నాయన అయా స్థిరపరచండి ప్రభు నాయన నీకు వందనాలు 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 ప్రభు ప్రతి నాలుక నేను స్తుతించినట్టున ప్రభు ప్రతి మోకాలు నీ నామంలో వంగునంటున్నా ప్రభు నాయన నీకు వందనాలు 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 ప్రభు నీ నామముకి ఘనత రావాలి ప్రభు అనచనల ఎదుటి నేను మహోన్నతునవుతానంటున్నావు ప్రభు అనిశ్చనల మధ్యలో మేము నిలబడి ఉన్నాము ప్రభు నాయన అయా నీ నామం మాత్రమే హెచ్చించబడాలి ప్రభు నీ నామం మాత్రమే ఘనత నొందబడాలి ప్రభు నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు అయా బలమైన కార్యాలు మీరు జరిగించండి ప్రభు నువ్వు హెచ్చించబడాలి ప్రభు నాయన నీకు స్తోత్రాలు నీ నామము ఘనత నొందబడాలి ప్రభు నీకు స్తోత్రాలు ప్రభు అయా నీకే మహిమ కలగాలి ప్రభు అయా నిన్ను కలిగిన మేము ప్రభు అనేకులకు ఆశీర్వాదకరముగా ప్రభు అనేకులకు దీవెనకరముగా ప్రభు నాయన నీ నామాన్ని మహిమ తెచ్చే బిడ్డలుగా ప్రభు మిమ్మల్ని మార్చబడాలి ప్రభు నాయన నీకు వందనాలు స్తోత్రాలు అట్టి కార్యాలు మనం జరిగించండి ప్రభు నీలో స్థిరపరచండి నీలో బలపరచండి ప్రభు అనేక చోట్ల మేము పడిపోయినప్పటికీ నాయన అయా మమ్మల్ని లేవనెత్తిన దేవుడు ప్రభు అయా మమ్మల్ని బలపరిచిన దేవుడు
ప్రభు నాయన నీకు వందనాలు వందనాలు ప్రభు. అయ్యా నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా నాయన నీకు సమస్తము సాధ్యమే ప్రభు. అయ్యా నువ్వు నిలబెట్టగితే ఎవరు పడగొట్టేవాడు లేడు ప్రభు నాయన. అయ్యా నువ్వు ఆశీర్వదిస్తే ఎవడు ఆపత్సారుడు అంటున్నావు ప్రభు. ఆ ద్వారము తెరవగా ఎవడు ముయ్యలేడు అంటున్నావు ప్రభు నాయన. అయ్యా నాయన నువ్వు ఒక్కసారి మా ఎడ్ల ప్రభు నీ కను దృష్టి నిలిపితే ప్రభు, నీ హస్తము మా పైన నిలిపితే ప్రభు, అది తీసివేయించాలని వాడు ఎవడు లేడు ప్రభు నాయన. నాయన అయ్యా నీ కృపను మా ఎడ విస్తారముగా కుమ్మరింపచేయండి ప్రభు. అయ్యా కూడి చేయండి ప్రతి బిడ్డ పైన నీ కృపను విస్తారముగా కుమ్మరించండి ప్రభు. అయ్యా చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రభు అయ్యా నీ కృపలో వారిని నడిపించండి ప్రభు. నీ జ్ఞానాత్మ పూర్ణులుగా వారిని సిద్ధపరచండి. వారికి మంచి తెలివి వివేచన జ్ఞానాన్ని మీరు ఇవ్వండి ప్రభు. వారి చదువులో మంచిగా రాణించగల సామర్థ్యతను వారికి ఇవ్వండి ప్రభు. అయ్యా నాయన నీ జ్ఞానాత్మలను ప్రభు నాయన వారిని నడిపించండి ప్రభు. అయ్యా తల్లిదండ్రుల మాటలు లోబడేవారుగా ప్రభు, పెద్దలను గౌరవించేవారుగా ప్రభు నాయన. అయ్యా మంచి నడవడిక కలిగి మంచి ప్రవర్తన కలిగినైనా వారి జీవిత కాలంలో ప్రభు నిన్ను స్తుతించేటువంటి కృపను మీరు ఇవ్వండి ప్రభు నాయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అయ్యా కృప చూపించండి నాయన. నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. ఇలాగ చూసిన ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడండి ప్రభు. నీ మాట రెండు అంచులు గల ఖడ్గము వంటిదని ప్రభు నాయన. నీ మాట నాయన అయా తేనె వంటిదని ప్రభు నాయన. చుట్టూ తేనె కన్నా ధారల కన్నా మధురమైనదని ప్రభు నాయన. అయ్యా నేను మా శరీరంలో ప్రతి ఒక్క మాలిన్యమును తండ్రి నీ యొక్క వాక్యము ద్వారా మేము కడిగి వేసుకుని వచ్చాను ప్రభు నాయన. అయ్యా ప్రతి పాపం నుండి విడిపించగలదని మాటను ప్రభు ప్రతి ఒక్కరు అంగీకరించుటకు ప్రభు, నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించుటకు నాయన మీరు కార్యము జరిగించండి ప్రభు. మారు మనసు లేని వారికి మారు మనసునివ్వండి అయ్యా. పశ్చాత్తాప హృదయాలు కలుగు చేయండి ప్రభు నాయన. అయ్యా తన విశ్వాసులుగా ఉండి అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతున్న వారు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీ మాటల ద్వారా వాళ్ళ బలం పొందుకునేటకు నీ కృపనివ్వండి ప్రభు. నీ వాక్యం చేత వారు కట్టబడుటకు నీ కృపనివ్వండి ప్రభు. అయ్యా చెదిరిపోయిన కుటుంబాలు పాడైపోయిన కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సమాధానం లేనటువంటి పరిస్థితులను వారు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఏ కుటుంబంలో సమాధానం లేదో నెమ్మది లేదో అశాంతితో ఉన్నారో ప్రభు. అయ్యా కుటుంబాల్లో ఏ భార్య భర్తల మంది సమాధానాన్ని పరిస్థితుల్లో ఉన్నారో ప్రభు. బిడ్డల మంది సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ప్రభు. కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా నిన్ను కలిగినప్పుడు సమాధానము నెమ్మదిని అయ్యా నువ్వు అనుగ్రహించగలవాడు ప్రభు నాయన. అయ్యా నాయన నిన్ను కలిగి ఉన్నప్పుడు ప్రభు నాయన అయ్యా సమస్తమును నువ్వు ఇవ్వగలవాడు ప్రభు నాయన. నీకు వందనాలు అయ్యా. హృదయాల్లో సమాధానమును నెమ్మదినివ్వండి శాంతినివ్వండి ప్రభు నాయన. నీకు వందనాలు ప్రభు. బలమైన కార్యాలు మీరు జరిగించమని ప్రభు. నీ నామ మహిమార్థంగా నాయన మమ్మల్ని నిలబెట్టుకుని ప్రభు నాయన. అయ్యా నిన్ను స్తుతించి నేను గణపరిచే కృప అందరికీ మీరు అనుగ్రహించమని వాక్యము ద్వారా అయ్యా నీ దాసును మీరు మరుగు చేసి ప్రభు మీరు మాట్లాడండి ప్రభు. అయ్యా నీ యొక్క నాయన వాక్కు నుంచి ప్రభు నాయన గుణార్థమైన సంగతులు మర్మంలో మీరు బయలుపరిచినతో మీరు మాట్లాడి నా మహిమార్థంగా మమ్మల్ని నిలబెట్టుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. సమయంలో దేవుని వాక్యాన్ని మంచిగా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి గడిచిన వారం నుంచి ఇంతవరకు ప్రభు తన రెక్కల నీడలో మనందరం కూడా సురక్షితంగా క్షేమకరంగా ఉంచడాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు చక్కటి ఆరాధన ద్వారా ప్రభు నామమును మహిమపరుచుకున్నాం. మరి దేవుని వాక్యంలోకి వెళ్ళుచుండగా దయచేసి శ్రద్ధగా ప్రభు సన్నిధానం నుండి వాక్యం నడుస్తుందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. We greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. We thank you once again, those who are gathered here. దేవుని వాక్యం చూసుకున్నట్లయితే ఆదికాండము 40వ అధ్యాయము 23వ వచనం. The book of Genesis chapter 40 verse 23. అయితే పానదాయకులు అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మర్చిపోయాను. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే మర్చిపోయాను అనే మాట ఉంటుంది. దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, ఆయన నిన్ను ఎడబాయలేదు.
దేవుడు నీ పక్షాన ఉన్నాడని పోయిన వారం చెప్పాను. ఇది నాన్న ఇంకొక మాట దేవుడు మనతో అంటున్నాడు, ఆయన నిన్ను మర్చిపోలేదా. మనుష్యులు మనల్ని మర్చిపోతారేమో కొన్ని విషయాల్లో, కానీ దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. అదే 42వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసుకుంటే, ఆదికాండము, యోసేపు తన సహోదరులను గుర్తుపట్టిన గాని వారు అతన్ని గుర్తుపట్టలేదంట. ఆమె హల్లెలూయా. యోసేపు వాళ్ళని గుర్తుపట్టారంట, ఆ సహోదరుని, తన సహోదరులు, అన్నదమ్ములు ఎవరు అందరిని గుర్తుపట్టారు, కానీ ఆ యొక్క అన్నదమ్ములు యోసేపును గుర్తుపట్టలేకపోయారు. ఇది నన్ను ఎంతమంది ఆ విధంగా ఉన్నారండి. చాలా సందర్భాల్లో మనకు కూడా ఎదురవుతున్న కష్టాలు కావచ్చు, కానీ దేవుడు మనల్ని మర్చిపోలేదని నీవు నిన్ను కూడా తెలుసుకోవాలి. ఈ లోకంలో ఉన్న బంధువులు కానీ, స్నేహితులు కానీ, రక్త సంబంధికులు కానీ, తోబుట్టులు కానీ ఎవరైనా సరే మనను వాళ్ళు మర్చిపోతారేమో, కానీ నిన్ను నమ్మిన దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు, మర్చిపోడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. యోసేపు జీవితంలో కూడా ఇటువంటి ఆలోచనలే ఉండవచ్చు. ఏంటి, నన్ను అందరూ మర్చిపోయారు కదా, నిన్ను ఒంటరివాణి కదా అని చెప్పి దేవుని వాక్యము మనకి తెలియపరుస్తుందంటే, ఎవరిని మర్చిపోతున్నారంటే సహాయము పొందిన వారు మర్చిపోతున్నారు, జ్ఞాపకము చేసుకున్నట్ల మేలు పొంది మర్చిపోతున్నారు. యోసేపు విషయంలో చూసుకుంటే, యోసేపు మరి ఎంతగానో భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. సొంత అన్నదమ్ములే, సొంత తల్లిదండ్రులే అందరూ వెలివేశారు, ఒంటరిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు యోసేపుకి ఏ రీతిగా అయితే వాగ్దానం ఇచ్చాడో, ఆయన ఒంటరితనంలో కూడా యోసేపుకి తోడైనాడు. దేవుడు యోసేపును మర్చిపోలేదు. ఇది నాన్న నీవెందుకు దిగులు చెందుతున్నావు, దేవుడు నిన్ను మర్చిపోలేదని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తుంది. 40:23లో చూసుకుంటే, పానదాయకుల అధిపతి మర్చిపోయాడంట. మరి యోసేపు ఐగుప్తు దేశంలో తాను చేయని తప్పుకు మరి చెరసాలలో వేయబడ్డాడు. ఇది నాన్న నీవు నేను కూడా కొన్నిసార్లు మన బంధువులు వేస్తున్న నిందను బట్టో, తప్పిదమును బట్టో, మరి వ్యర్థమైన మరి వాళ్ళకు కలిగిన ఆలోచన బట్టి నిన్ను శిక్షించాలని చెప్పి వాళ్ళు చూస్తున్నప్పుడు, అదే విధంగా యోసేపు జీవితంలో కూడా యోసేపును కూడా చెరసాలలో వేసి ఉన్నారు. యోసేపును చెరసాలలో వేస్తున్నప్పటికీ కూడా యోసేపు ఉంచబడిన చెరసాలలో రాజు వద్ద పనిచేసే ఉద్యోగస్తులు ఇద్దరు అక్కడ ఉన్నారండి. అయితే ఈ యొక్క ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారంటే చింతాక్రాంతులు అయి ఉన్నారు. వాళ్ళకి ఒక కళ వస్తుంది, ఆ కళకి భావం వాళ్ళకి తెలియపట్ల, వాళ్ళకి అర్థం కావట్లేదు. అప్పుడు యోసేపు ఉన్నాడు అక్కడ. యోసేపు ఉండి ఆయన ఆ కళకి భావం చెప్తూ ఉన్నాడు. ఇది నాన్న నీవు నేను కూడా, నీకు కూడా అర్థం కావట్లా, నీ బ్రతికేంటో, నీ జీవితం ఏంటో. అందరూ నన్ను మర్చిపోయారే, అందరూ నన్ను వెలివేశారే, నేను ఒంటరిదాని అయిపోయాను, నేను ఒంటరివాడిని అయిపోయాను, నాకంటూ సహాయకులు, నాకంటూ సహాయం చేసేవారు లేరే అని చెప్పి నువ్వు బాధపడుచున్నావేమో. ఇది నాన్న ఏంటంటే వారిద్దరిలో పానదాయకుల అధిపతిగా ఉన్న వారికి యోసేపు కళభావము చెప్పాడంటే, ఆయనకు వచ్చిన కళ ఏంటో దేవుడు మరి యోసేపుకి తెలియపరిచినప్పుడు యోసేపు మరి ఆ యొక్క పానదాయకుడికి చెప్తున్నాడు. ఇది నాన్న చూడండి, యోసేపు శ్రమలో ఉన్నాడు, యోసేపు చెరసాలలో ఉన్నాడు, యోసేపు బాధ అనుభవిస్తున్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు అతనికి ఇచ్చిన తలాంతిని అతను విడిచిపెట్టట్లేదు. ఇది నాన్న నీవు నేను కూడా చేయని తప్పుకి కొన్నిసార్లు నింద అనుభవించాల్సి వస్తుంది. నువ్వు తప్పు చేయలే, కానీ నువ్వు ఆ తప్పుడు మార్గం గుండా వెళ్ళావని చెప్పి మరి దేవుని వాక్యము మనకి సెలవిస్తుందంటే, నువ్వేమీ చేయనప్పటికీ కూడా నేను శిక్షిస్తున్నారంటే వాళ్ళు మర్చిపోయినా సరే నేను నిన్ను మర్చిపోను, నిన్ను విడిచిపెట్టిన, నేను నీకు సహాయము చేసేదని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తుంది. రాజు నిన్ను క్షమించి నీ ఉద్యోగము నీకు మరలా ఇస్తాడని చెప్పాడు. అలాగే జరిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని రాజుతో మాట్లాడి నన్ను బయటికి రప్పించమని అని చెప్తే, ఇతను ఏ విధంగా అయితే కలగన్నాడో ఆ పానదాయకుడు, ఆ కళ అర్థం కాక ఏం చేయాలో తెలియక ఎంతగానో బాధలో ఉన్నప్పుడు యోసేపు తనకు కలిగిన కళను బట్టి వివరించి చెప్పినప్పుడు ఏదైతే చెప్పాడో దేవుడు అదే రీతిగా మరి అక్కడ చేసి ఉన్నాడు. ఆ యొక్క పానదాయకుల విషయంలో చేసి ఉన్నాడు. అయితే ఆయన అంటాడు, అయ్యా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నువ్వు ఇక్కడ నుండి బయటికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి యోసేపు ఆ యొక్క వ్యక్తితో అంటే, యోసేపు బయటకు వెళ్ళంగానే మర్చిపోతాడు. నిజమే, దినాలు చాలా మంది అలానే ఉన్నారు, మేలు పొందుకుంటున్నారు, మర్చిపోతున్నారు.
శ్రమలో ఉన్నప్పుడు నీకు తోటి సేవకుడు గాని, లేకపోతే తోటి మరి యొక్క స్నేహితుడు గాని, నీ బంధువో, నీ స్నేహితుడో, నీ తల్లిదండ్రులో, నీ చుట్టుపక్కల వారో, నీకు అయిన వారో కొన్నిసార్లు నీకు సహాయం చేస్తారు. మరి వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు నువ్వు సహాయం చేయగలుగుతున్నావా? వాళ్ళ ఇబ్బందులో ఉన్నప్పుడు నువ్వు సహాయం చేయగలుగుతున్నావా? మనుషులు నిన్ను మర్చిపోతారేమో కానీ దేవుడు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. ఆ పానదాయకుడు మర్చిపోయి అన్నాడు, జ్ఞాపకము చేసుకోమని చెప్పినప్పటికీ కూడా మర్చిపోయి అన్నాడండి. ఈ దినాన నీవు సహాయం పొందుకున్నావు. ఎవరైతే వర్తమానం ఫేస్బుక్ లైవ్ లో వింటున్నారో, యూట్యూబ్ ద్వారా వింటున్నారో, ఇదిగో దేవుడు నీ హృదయాన్ని కదిలిస్తున్నాడని నాకు తెలుసు. నువ్వు ఇన్నాళ్ళ వరకు సహాయం పొందుకొని కూడా ఎదుటి వారి నీ దగ్గరకు వచ్చి సహాయం అడిగినప్పుడు నీ దగ్గర ఉంచుకొని కూడా నువ్వు సహాయం చేయట్లేదు. చూడు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇది నా దేవుడు తెలియపరుస్తున్నాడు, నేను నిన్ను మర్చిపోలేదు. ఆమె హల్లెలూయా. రెండవ మాట 42:8 అన్నదమ్ములు కూడా యోసేపును మర్చిపోయారంట. గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉండిపోయారు అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములే. యోసేపు నుంచి అక్కడ గుంటలో పడివేసిన వారు, యోసేపును అమ్మివేసిన అన్నదమ్ములే ఒకానొక దినము రాగా ఇరువురు మరి కలుసుకోగా అన్నదమ్ములు అందరూ కూడా ఉన్నప్పటికీ కూడా యోసేపు ఎవరో గుర్తుపట్టలేకపోయాడు. యోసేపు గుర్తుపట్టాడు కానీ వాళ్ళ అన్నదమ్ములు యోసేపును గుర్తుపట్టలేకపోయారు. ఇదేనా నీవు కూడా తలదార్చుకొని తిరగట్లేదా? సహాయం పొందుకొని నీవు తలదార్చుకొని తిరగట్లేదా? స్నేహితుడు కానీ పిలిచి తలదాచుకొని తిరగట్లేదా? అన్నయ్యవని తమ్ముడు అని చెప్పి సహాయం పొందుకొని ఇదినా తలదాచుకొని తిరగట్లేదా? చూడండి, ఇదినా లోకం ఎలా అయిపోయిందంటే, ఇప్పుడున్న జనరేషన్ నీ తోటి వాడికి ఏదైనా సహాయం కావాలంటే నాది ఆ శ్రమ అనుకొని, నాది ఆ శోధన అనుకొని తన మీద భారం వేసుకొని, ఇప్పుడున్న మన మాటల్లో చెప్పాలంటే ఇన్స్టాల్మెంట్స్, ఈఎంఐస్ అని అంటాం కదా. నీకు అది ఆ వస్తువు అవసరమైనది కానీ అది నీకు దగ్గర లేదు. అయితే నీ స్నేహితుడు ఏం చేస్తాడు, అరే పర్లేదు తీసుకోరా, ఏమైంది నెలలో నువ్వు కడతగానే అన్నప్పుడు ఇతను మాట చెప్పాడని తీసుకున్నాక ఒక నెల బాగానే, రెండో నెల బాగానే కడతారు, పొయ్యో కొలిది మర్చిపోతూ ఉంటారు. ఇతని మీద వడ్డీ పెరిగిపోయి శ్రమ, కుటుంబంలో కలహాలు, కుటుంబంలో బాధలు. ఇది నాన్న మర్చిపోయే స్థితి లేదా? మేలు పొందుకోవడం మర్చిపోలేదా? అన్నదమ్ములు మర్చిపోలేదా? యోసేపు విషయంలో యోసేపు గుర్తుపట్టాడు గాని అన్నయ్యలో మర్చిపోయి ఉన్నారు. నేనంట దేవుడు నిన్ను ఎలా అయితే మర్చిపోలేదో నీవు కూడా ఇతరులను మర్చిపోవాలి. ఎందుకంటే ఆయన నీ పట్ల ఆ విధంగా కార్యం చేస్తున్నాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నిన్ను అనాథగా వదిలేసే దేవుడు కాదు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యంలో ఆదికాండము 40:23 చదువుకున్నాం. కీర్తనలు 105:19 మనం చూసుకున్నట్లయితే, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవాకు అతన్ని పరిశోధించుచుండెనంట. ఆమె హల్లెలూయా. దేవుడు నీకంటే ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆయన మనుషుడు కాదు, ఆయన మాట ఇచ్చి వదిలేయటానికి. ఆయన దేవుడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన నిన్ను పరిశోధిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా అది జరిగేంత వరకు నీకు సహాయం చేస్తాడు దేవుడు ఖచ్చితంగా. ఇది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా ఒకసారి జ్ఞాపకం చేసుకో. అయ్యో నాకే ఎందుకు ఈ శ్రమ, అయ్యో నాకే ఎందుకు ఈ శోధన, అయ్యో నాకే ఎందుకు ఈ దుఃఖము, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావేమో. అందరూ నన్ను వెలివేశారు, అందరూ త్రోసి వేశారు, నాకంటూ ఎవరు లేరు, నేను ఒంటరివాణ్ణి అయిపోయాను, నన్ను అందరూ మర్చిపోయారు అని చెప్పి యోసేపు కూర్చోలా. యోసేపుకి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, కానీ దేవుడు ఖచ్చితంగా అతను నెరవేరుస్తాడు. అతను నమ్మాడు. చెరసాలలో వేయబడ్డాడు, గుంటలో త్రోయబడ్డాడు, అందరూ వెలివేస్తారు, అందరూ మర్చిపోయారు, నా అనే వాళ్ళు కూడా ఎవరు లేరు. దిక్కుమాలిన పరిస్థితుల్లో యవ్వన కాలంలో అక్కడ ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుని వాక్యము ద్వారా ఏంటంటే యోసేపు నమ్మాడు కాబట్టి, యోసేపు విశ్వసించాడు కాబట్టి ఏమయ్యాడంటండి, ఆ యొక్క ప్రాంతంలో ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు ఇవ్వలేదా? ఇది నీవు కూడా ఈ యొక్క క్షణంలో అందరూ నిన్ను వెలివేయచ్చు, మర్చిపోవచ్చు, విడిచిపెట్టవచ్చు, నువ్వు ఒంటరితనంగా అనుభవించవచ్చు. నీ స్నేహితులే, రక్త సంబంధికులే, నీ దగ్గర మేలు పొందుకున్న వారే అందరూ నిన్ను చూసి కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉండొచ్చు. నీవెవరో నాకు తెలియదని పరిస్థితిలో ఉండిపోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో,
నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినగా కాబట్టి ఆయన అలాగూ చేయనంట. ఆమె హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా నీ పట్ల కార్యము చేసే దేవుడు అయినాడు. నిన్ను విడిచిపెట్టగా నీ పట్ల సహాయము చేసే దేవుడు అయినాడు. ఈ దినాన నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 15-16 వచనములు. ప్రసంగి 9వ అధ్యాయము 15-16 వచనములు. అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడు ఉండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను ఎవరును ఆ బీదవాణిని జ్ఞాపకం ఉంచుకొనలేదు. కాగా నేనిట్లను కొంటిని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును, వారి మాటలు ఎవరును లక్ష్యము చేయుదురు. అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడుండి తన జ్ఞానం చేత పట్టణము రక్షిస్తే, చూడండి, ఒక లేమివాడు అసలు ఆ లోకములో, ఆ యొక్క ప్రాంతంలో, ఆ గ్రామములో అతని ద్వారా ఆ గ్రామము రక్షించబడినప్పటికీ కూడా ఆ బీదవాడి గురించి ఎవరైనా మాట్లాడుకుంటారో? మాట్లాడుకోరు. ఏమి చేయలేను మరి ఒకడు ఉంటాడు, ఒక నాయకుడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, అతను ఏమి చేయడు, ఏ సహాయం చేయడు, కానీ ఆ ఊరికి, ఆ ప్రాంతానికి మంచి పేరు రాగానే ఇదంతా నేనే చేశానని డప్పు కొట్టుకునే వాళ్ళు లేరా? చేసిన వారు ఒకరు, పేరు తెచ్చుకున్న వారు ఒకరు. ఆ బీదవాడు సహాయం చేసి ఆ జ్ఞానం చేత పట్టణాన్ని రక్షిస్తే ఆ బీదవాడిని ఎవరు జ్ఞాపకం ఉంచుకోవట్లేదంట. ఇదేనంట దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ లోకంలో, ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో ఎవరు నిన్ను గుర్తుకు పట్టకపోవచ్చేమో, ఎవరు నీకున్న ఆ యొక్క జ్ఞానము బట్టి అందరూ నిన్ను త్రోసివేయచ్చేమో, ఆ బీదవాడ వల్ల ఎవరు నిన్ను జ్ఞాపకం ఉంచుకోలేకపోవచ్చేమో, కానీ దేవుడి దృష్టిలో నువ్వు విలువైన వాడివే. ఆమేన్, హల్లెలూయా. దేవుని దృష్టిలో నువ్వు ఒక మంచి వాడిగా ఉన్నావు. ఆ గ్రామస్తులందరూ నిన్ను త్రోసివేయచ్చు. ఆ గ్రామస్తులందరూ నీ యొక్క జ్ఞానమును బట్టి వాళ్ళు రక్షించబడ్డారు. అది నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడిని నా పాత్రగా వాడుకున్నాడు. వాళ్ళ దగ్గర విలువ లేదేమో, పర్లేదు, కానీ దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. దేవుడి దగ్గర నీకంటే ఒక బహుమానం ఉన్నదని ఒకసారి జ్ఞాపకం చేసుకో. కాగా నేను ఎట్లా అనుకుంటుని, బలము కంటే జ్ఞానము శ్రేష్టము గాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడినట్టు. నిజమే, ఆ బీదవాడు ఎంత చెప్పినా గాని అతని దగ్గర ఐడియాస్ తీసుకుంటారు, అతని దగ్గర జ్ఞానము పొందుకుంటారు. ఇతని దగ్గర తీసుకువెళ్ళి ఈ ధనవంతుడు ఏం చేస్తాడంటే ఇది నా అని చెప్పి, నా ఐడియా అని చెప్పి ఆ పై వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతను మాట్లాడుతూ ఉంటాడు. ఈ బీదవాడిని గుర్తించరు, ఈ బీదవాడిని మర్చిపోతారు. ఈ బీదవాడికి జ్ఞానము వాడి అవసరానికి అక్కరగా ఉండదు. ఎందుకంటే వాడు బీదవాడు, లేమివాడు కాబట్టి, ఆ ఊర్లో మంచి పేరు లేదు కాబట్టి. కానీ దేవునికి తెలిసి నువ్వు ఎలా ఉన్నావు, ఆయన నీకు సహాయం చేసే దేవుడు అయినా. దెన్ ఐ సెడ్ విజ్డమ్ ఈజ్ బెటర్ దెన్ స్ట్రెంగ్త్. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి, జ్ఞానము, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును. నిజమే, నీకు జ్ఞానం ఉన్నా గానీ కొన్నిసార్లు అణిచివేయబడతావు. ఇంకా చెప్పాలంటే ఎవరిని పరిపాలిస్తున్నారో కూడా అర్థం కావట్లేదు ఈ లోకం. ఎవరు జ్ఞానవంతులు, ఎవరు అజ్ఞానులు, మరి ఎవరు ఈ యొక్క దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ మాట అదే, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే కానీ బీదవారి జ్ఞానము తృణీకరింపబడును. ఎంతో మర్మం ఉన్నది. డబ్బుంటే ఏదైనా చేయగలనే అహమ్ముతో బ్రతుకుతున్నారు. ఆ జ్ఞానము కలిగిన వ్యక్తిని కూడా అణిచివేయబడుతున్నారు. వాళ్ళ నోర్లు మూసివేయబడుతున్నాయి. వాళ్ళని ఏదో రకంగా ఈ లోకం నుంచి తీసివేయాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకనొక దినాన దేవుడు వాళ్ళ యొక్క కష్టమును బట్టి, వాళ్ళ యొక్క ప్రయాసాన్ని బట్టి ఒకనొక దినాన్ని రాబోతున్నది. ఆయన పరిపాలించే దినం రాబోతున్నది. అతి త్వరలో మనం సిద్ధపడే వారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ దినాన ఈ యొక్క లోక జ్ఞానులు వాళ్ళు పరిపాలించొచ్చేమో, అన్యాయంగా నడపొచ్చేమో, అన్యాయపు శిక్షలు వేయచ్చేమో, తృణీకరించొచ్చేమో, కానీ నా దేవుడు రాబోచున్నాడు.
ఆయన సరైన న్యాయము తీర్చబోచున్నాడు. మనం అందరం కూడా సిద్ధం కలిగి ఉండాలని చెప్పి ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తున్నాను. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనము. The book of Psalms chapter 31 verse 12. మరణమైన స్మరణకు రాకున్న వానివలే మరవబడి తిని ఓటికుండ వంటి వాడనై తిని. నిజమే, కొన్నిసార్లు సొంత అన్నదమ్ములు తల్లిదండ్రులు కూడా మర్చిపోతారు నువ్వు చేసిన మేలు బట్టి. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా అనొచ్చు, ఏం చేసేవరా కుమారుడిగా నువ్వుండి, కుమార్తెగా నువ్వుండి, నువ్వు నాకు ఏం చేసావు. సొంత పిల్లలు కూడా తల్లిదండ్రులు అనొచ్చు. ఇది నా పిల్లలు ఎలా ఉన్నారంటే, ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా తల్లిని దూషించిన వారు లేరా, తండ్రిని శిక్షించిన వారు లేరా, వాళ్ళిద్దరిని మరి రోడ్డును పడేసిన వారు లేరా. అట్లాంటి వారి కనులు అంట లోయ కాకులు పీకుతాయి అని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తుంది. నువ్వు చేసిన మేలు మర్చిపోవద్దు. తల్లి నీ పట్ల ఎంత ప్రయాసపడుతుంది, తండ్రి నీ పట్ల ఎంత కష్టపడుచున్నాడు, వాళ్ళని ఏ విధంగా ప్రేమిస్తున్నారనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఓటికుండను నేను నన్ను ఓదార్చుము, ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము, అలుసైనాను అందరికీ నలుసైనాను నా వానికి. నిజమే, అందరికి అలుసైపోతున్నామేమో, అందరు నిన్ను వెలివేస్తున్నారేమో, ఓటికుండా వండిపోయి ఉన్నామేమో, మర్చిపోతున్నారేమో, మేలు పొందుకొని కూడా జ్ఞాపకము తెచ్చుకోవట్లేదేమో. పర్లేదు, యోసేపును గుర్తు చేసుకో. అందరు విడిచిపెట్టిన దేవుడు యోసేపుని విడిచిపెట్టలే. దేవుడు యోసేపును మర్చిపోవాలి. యోసేపుకు తోడైన దేవుడి దినాన్ని నీకు తోడైన నడిపించును గాక. ఆమేన్ హల్లెలూయా. యోసేపును నడిపించిన దేవుడు నిన్ను నడిపించును గాక. ఆమేన్ హల్లెలూయా. యోబు గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనంలో చూసుకున్నట్లయితే, ద బుక్ ఆఫ్ జాబ్ చాప్టర్ 19 verse 14 onwards. నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారంట. ఆమేన్ హల్లెలూయా. మై కిన్స్ ఫ్లాక్ హ్యావ్ ఫెయిల్డ్ అండ్ మై ఫ్యామిలియర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఫర్గటెన్ మీ. ఎవరెవరు అంటే ఆయనతో పాటు తిరిగిన వాళ్ళే, యోబుతో పాటు తిరిగిన స్నేహితులే, రక్త సంబంధికులే, బంధువులే. ఎందుకు? అతని దగ్గర అన్ని ఉన్నప్పుడు అందరూ వచ్చారు, అందరూ పలకరించారు, అందరూ కూడా నా వారే అని అనుకున్నారు. అయితే ఎప్పుడైతే యోబు మరి తన సమస్తం కోల్పోయి ఉన్నాడు, నా బంధువులు నా ఎదుకు రాకున్నారని ఎంత బాధపడుచున్నారు. అందరూ ఉన్నారు కదా నా దగ్గర, అంతా ఉన్నప్పుడు అందరూ నా దగ్గరికి వచ్చారు, నన్ను ప్రేమించారు. ఇప్పుడు నా అనేవాళ్ళు ఎవరు లేరు, నన్ను పలకరించేవారు లేరు. నా కుమారుని, నా యొక్క భార్యని, నన్ను, నా యొక్క సంఘాన్ని మరి ఈ విధంగా నన్ను ప్రేమించేవారు లేరు అని చెప్పి నువ్వు బాధపడుచున్నావేమో. బంధువులు మర్చిపోయినా, స్నేహితులు విడిచిపెట్టినప్పటికీ కూడా, స్నేహితులు, ప్రాణ స్నేహితులు అంటండి, ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారని యోబు అంటుంటే, మరి మనం ఏ పాట? ఆయన్నే మర్చిపోయారు, మనం ఏ పాట? మర్చిపోయినా పర్లా, యోబును నిలబెట్టలేదా? యోసేపును ఆశీర్వదించలేదా? కొన్నిసార్లు ఒంటరితనమే దేవుడు నిన్ను ఒక ప్రత్యేకంగా చేయి నడిపించబోతాడు. ఆమేన్ హల్లెలూయా. ఆ ఒంటరితనంలో అనుభవంలోకి నువ్వు వెళ్ళినప్పుడు నా అనే వాళ్ళు ఎవరు, పరాయి అనే వాళ్ళు ఎవరు, ఆ అనుభవం గుండా వెళుతుంటే శ్రమ, శోధన, ఆ పరిస్థితి నువ్వు ఎదుర్కొన్నప్పుడు ఇక ఎక్కడైనా నువ్వు జయించగలవని చెప్పి దేవుడు నిన్ను నిలబెడతాడంట. ఆమేన్ హల్లెలూయా. ఈ దినాన నిజమే మర్చిపోయారేమో, విడిచిపెట్టారేమో. మన పక్షాన్ని ఎవరున్నారు? ప్రభు అయిన దేవుడు ఉన్నాడు. నీకు నాకు సహాయం చేసే దేవుడు మనకున్నాడు. నేను విడిచిపెట్టలేదు. ఎవరెవరైతే కృంగిపోయి ఉన్నారో ఫేస్బుక్ లైవ్ లో చూస్తున్నారు, నా సొంత అక్కే నన్ను విడిచిపెట్టిపోయింది ఆస్తి తగాదాలు, సొంత అన్నదమ్ములే నన్ను, నా భార్యని, నా భర్తని చంపేశారే అని చెప్పి సాక్ష్యాలు వినట్లేదా? తల్లిదండ్రులు త్రోసివేయట్లేదా? మర్చిపోయిన వాళ్ళు లేరా? కొంతమంది పిల్లల్ని అడిగితే ఎరా మీ చుట్టాలేరా అని అన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమంటారంటే మాకు తెలియదండి. ఎందుకంటారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆ విధంగా పెంచుతున్నారు కాబట్టి. నా అనే వాళ్ళు ఎవరు కూడా చెప్పట్లా, ఎందుకంటే వాళ్ళు మర్చిపోయారు. కొన్ని కారణాల వల్ల, ఆ ఇబ్బందుల వల్ల, ఆ శోధన వల్ల, వాళ్ళకు వచ్చిన తగాదాల వల్ల నా ఆయన వాడిని కూడా మర్చిపోమని చెప్తున్నారు. పిల్లలకి అదే నేర్పిస్తున్నారు. కానీ ఎవరున్నా లేకున్నా
ఆయన మనకు తోడైన నడిపించే దేవుడు, ఆయన మన బలపరిచే దేవుడు అయి ఉన్నాడు. ఇది మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 20వ అధ్యాయము 14వ వచనము. ద బుక్ ఆఫ్ జాన్, ద గాస్పెల్ ఆఫ్ జాన్ 20:14. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూసిన గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఆయన ఈమె ఇరువురు అందరూ కలిసి తిరిగిన వాళ్ళే, ఆయనతో పాటు ఉన్న వాళ్ళే, సేవ చేసిన వాళ్ళే, పరిచర్య చేసిన వాళ్ళే. అయినప్పటికీ కూడా యేసు ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారంట. ఆమె హల్లెలూయా. ఇది చాలా మంది సంఘాల్లో సేవకులు కూడా అలానే ఉన్నారు. మొన్న ఆశ్చర్యం వేసింది, నా పేరు కూడా మర్చిపోయారు కొంతమంది సేవకులు అయితే. నిజమే, అట్లాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఏదేమైనప్పటికీ దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఇది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎవరు మర్చిపోయినా ఆయన మననే మర్చిపోలేదంట. ఆ చెరసాలలో పడిపోయినప్పటికీ కూడా యోసేపు ఆ పానదాయుడికి వచ్చిన కలను మేలు చేద్దామని చెప్పినప్పటికీ కూడా, అయ్యా ఇదిగో నువ్వు ఇలా వెళ్ళబోచున్నావు, నువ్వు వెళితే నన్ను జ్ఞాపకం చేసుకోమంటే మేలు పొంది ఆ వ్యక్తి కూడా మర్చిపోయాడు క్షణాల్లోనే. త్రోసివేసిన అన్నదమ్ముల వాళ్ళకి ఇబ్బంది కలిగితే యోసేపు మరలా వచ్చినప్పుడు గుర్తుపట్టినప్పటికీ కూడా యోసేపు ఎవరో గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉండిపోయారు అన్నదమ్ములు. ఇది నీ బంధువులు ఆ విధంగా లేరా? నీ స్నేహితులు ఆ విధంగా లేరా? ఆఖరికి మాట చదువుకుందాం, నేను ముగించబోతున్నాను. ఆదికాండము 41వ అధ్యాయము 52వ వచనం. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించేనని చెప్పి రెండో వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టినంట. ఆమేన్ హల్లెలూయా. అందరూ మర్చిపోయారు, కానీ దేవుడు మాత్రం ఏం చేశాడు? యోసేపుని మర్చిపోలేదు, ఇంకనూ ఆశీర్వదించాడు. ఇది దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఇది దేవుడు మిమ్మల్ని కూడా నిలబెట్టబోతున్నాడు. మర్చిపోలేదు, కానీ ఆయన నిలబెట్టే దేవుడు, ఆయన నీ పక్షాన యాజ్యమాడే దేవుడు. అతనికి బాధ కలిగిన దేశంలోనే అతన్ని అభివృద్ధి చేశాడంట. ఎక్కడ బాధపడ్డాడో, ఎక్కడ నింద వేయబడ్డాడో, ఎక్కడ త్రోసి వేయబడ్డాడో, ఎక్కడ అణిచివేయబడ్డాడో దేవుడు మరలా అక్కడికే యోసేపుని తీసుకెళ్లి అభివృద్ధి చేసి ఉన్నాడు. ఇది దేవుడు నీ యొక్క విషయంలో కూడా అదే జరిగించిన గాక. ఆమేన్ హల్లెలూయా. దేవుడు అదే దేవుడిని పక్షాన జరిగించిన గాక. ఆఖరికి మనం చూసుకుందాం, యెషయా 49వ అధ్యాయము 15వ వచనము. యెషయా 49వ అధ్యాయము 15వ వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున, వారైనను మరుచుదురు గాని నేను నిన్ను మరవనంట. ఆమేన్. సొంత తల్లి మర్చిపోవచ్చేమో, తండ్రి విడిచిపెట్టవచ్చేమో, ఆఖరికి నీ భార్య, నీ భర్త కూడా నిన్ను మర్చిపోయి నిన్ను వెలివేసి నిన్ను తృణీకరించవచ్చేమో, కుమారులు కూడా విడిచిపెట్టవచ్చేమో, కానీ నువ్వెవరినైతే నమ్ముకుని ఉన్నావో, ఎవరైతే నీకు వాగ్దానం ఇచ్చినారో ఆయన నిన్ను మర్చిపోడంట. ఆయన నీకు సహాయం చేసే దేవుడు అయినాడు. స్నేహితులారా, మనుషులు నిన్ను మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు నిన్ను మర్చిపోడు. ఆయన ఇలాగ వాగ్దానం చేశాడు కదా, ఏమని? స్త్రీ తన గర్భం పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చున, ఒకవేళ వారైనా మర్చిపోతారేమో, కానీ నేను మీకు సహాయం చేస్తాను అంటున్నాడు. ఈ రోజు మరి నీకు ఎదురవుతున్న శ్రమలను బట్టి కావచ్చు, శోధన బట్టి కావచ్చు, దేవుడు కూడా పట్టించుకోవడం లేదని అనుకోవద్దు, కానీ ఆయన ఆలస్యం చేస్తున్నాడేమో, కానీ ఆయన ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించే దేవుడే అన్నాడు. అది కొన్ని సంవత్సరాలు ఆలస్యం ఉండొచ్చేమో, కానీ కొన్ని రోజులు ఆలస్యం అవ్వచ్చేమో, కానీ ఆ శ్రమలను తట్టుకోలేని పరిస్థితులు ఉండొచ్చేమో, కానీ ఇంకా ఓపిక పట్టి చూడు. యోసేపు ఎంతగానో శ్రమ పడ్డాడు, ఓపిక పట్టాడు. చెరసాల బానిసత్వం జీవితం అంటే అసలు మనం తట్టుకోలేని పరిస్థితి. యవన కాలంలోనే మోయలేని భారాలు మోస్తూ అనరాని మాటలు అన్నప్పటికీ కూడా తను తట్టుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. కానీ ఇది దేవుడు యోసేపు నిలబెట్టలేదా? అవి కొద్ది కాలం మాత్రం. మనకొచ్చిన సమస్యలు, మనకొచ్చిన శోధనలు కొద్ది కాలం మాత్రం. వాటన్నిటిలో నుండి విడిపించే దేవుడు నీకు నాకు సహాయకుడై ఉన్నాడని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆఖరికి మాట చదువుకుందాం, దేవుడి కొద్ది మాటలో మరి మనం ముగించుకుందాం. యెషయా 44వ అధ్యాయము 22వ వచనము.
The book of Isaiah chapter 44 verse 22. మంచు విడిపోవునట్లు నేను నీ అతిక్రమములను మబ్బు తొలగించినట్లు నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించినాను, నా యొద్ద మల్లుకొనమాట. ఎంత మూర్ఖుని సహితము కూడా దేవుడు మార్చగలడు. సాధు సింగ్ గారు ఉన్నారు టిబెట్ ప్రాంతంలో. మరి ఆయన సేవ నిమిత్తమై వెళుతున్నప్పుడు ఆ కొండ ప్రాంతంలో కాలి నడుకున అక్కడ ఒక మరి నరభక్షకుడు ఉన్నాడు అన్నమాట. మనుషులు చంపుకు తినే ఒక వ్యక్తి ఉంటే ఇక ఆ వ్యక్తి యొక్క సాధు సింగ్ గారిని మరి చూసినప్పుడు మంచి ఆహారం దొరికిందిలే అని చెప్పి ఆ వ్యక్తి అనుకుంటుంటే చంపుకు తిందాంలే అని అనుకుంటున్నాడు. ఈ యొక్క వ్యక్తి సాధు సింగ్ గారు మరి మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు ఆ వ్యక్తికి చంపుకు తిందామనే వ్యక్తికి తన కంట్లో నుంచి తెలియకుండానే కన్నీరు వస్తుంది. ఇస్తున్నా నేను మరి ఈ విధంగా ఆలోచించుకొని ఉన్నానని చెప్పి బాధపడుతూ ఏడుస్తున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు. అయితే అతను క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు, అయ్యా మరి నా మూర్ఖుని సహితము ప్రేమిస్తాడా, పాపిని సహితము ప్రేమిస్తాడా, నాలాంటి వాడిని కూడా ప్రేమిస్తాడా అని చెప్పి అడుగుతున్నప్పుడు అయ్యా దేవుడు ఎలాంటి వాడినైనా ప్రేమిస్తాడు, ఎలాంటి వాడిని క్షమిస్తాడు అని అన్నప్పుడు అక్కడ రక్షణ తీసుకున్నాడండి. ప్రాంతంలో ఆ కొండ ప్రాంతంలో నరభక్షుడిగా ఉన్నాడు వ్యక్తి. దేవుడి వాక్యం చేత పట్టబడి ప్రార్థన చేత పట్టబడి మల్లుకోవాలి. ఒకానొక దినాన దేవుడు నీకు ఒక సమయాన్ని ఇస్తాడు. ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవాలి. ఈ దినాన్ని అందరూ మర్చిపోయారు, దేవుడు మర్చిపోలేదు. అందరూ త్రోసివేశారు, దేవుడు త్రోసివేయలేదు. ఆయన్ని పక్షాన ఉన్నాడు, ఆయన్ని నిలబెడుతున్నాడు. యోసేపు విషయంలో దేవుడు చేసిన కార్యము ఇది నీ పట్ల కూడా దేవుడు జరిగించిన గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలో వెనుకలో ముద్ర వేసి భద్రపరిచిన గాక. సమయంలో మోసెస్ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. అనేక రీతిలుగా అనేక కోణాల్లోంచి ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. కనుక మనందరం కూడా ఈ లైవ్లో ఉన్న వారందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా మనము సిద్ధపడదాం. స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ ఘనమైన శ్రేష్టమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినాన్ని తండ్రి ప్రభా, ఈ పాద చెంత తండ్రి ప్రభా గడపడానికి నువ్వు చూపిన మహిమ కలిగిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి, అయ్యా నువ్వు మమ్మల్ని మరిచిపోజాలని దేవుడు తండ్రి నా ప్రభు, మమ్మల్ని మరిచిపోవు దేవుడు ప్రభుని స్తోత్రాలయ్యా. మమ్మల్ని ఎన్నడు తండ్రి ప్రభా మరిచిపోవు తండ్రి నా ప్రభుని స్తోత్రాలు. అవును తండ్రి, తల్లి అయినను అయ్యా, తండ్రి అయినను, బంధువులైనను, స్నేహితులైనను అయ్యా, మా దగ్గర ఆశ్రయం పొందిన వారైనను అయ్యా, అవసరత తీరిన తర్వాత మరిచిపోయిన వారు అనేకులు ఉండొచ్చు. కానీ ప్రభా అయ్యా, విడువక ఎడబాయక మమ్మల్ని ప్రేమించే దేవుడు తండ్రి స్తోత్రాలయ్యా. అవును తండ్రి, యేసేపు అయ్యా తన చెరసాల్లో ఉంటున్నప్పుడు అయ్యా తన తల్లిదండ్రులు మర్చిపోయారు, తన స్వజనులు మర్చిపోయారు అయ్యా, తన దగ్గర సహాయం పొందిన అయ్యా తన అధిపతులు కూడా మర్చిపోయారు ప్రభా. కానీ ప్రభా నీవు తనకి మర్చిపోక ప్రభా, తనకు తోడయ్యుండి ఆ పరాయి దేశంలో ప్రభా ఒక ఉన్నతమైన రాజసింహాసనం ముందు ఆసీనుడిగా నువ్వు మార్చిన దేవుడు తండ్రి నా ప్రభా. అవును తండ్రి, నీవు జ్ఞాపకం చేసుకుంటే, నీవు నీ కనుదృష్టిలో మమ్మల్ని ఉంచుకుంటే ప్రభా, యేసేపులాగా హెచ్చించే గొప్ప దేవుడు తండ్రి నా ప్రభా. ఈరోజు నువ్వు మాట్లాడవు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, మనుషులు మర్చిపోతారు అయ్యా, రకరకాల ప్రజలు మర్చిపోతారు. కానీ ప్రభా నీవు ఎన్నడూ మర్చిపో నేరవు తండ్రి నా ప్రభా. నీకు నిత్యము నిరంతరము మేము జ్ఞాపకం ఉండే దేవుడు తండ్రి ప్రభా. చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను అని నీ తండ్రి చెప్తున్నా ప్రభు. అవును తండ్రి, నీ అరచేయి నీ కండ్ల ముందే ఉంటది కనుక ప్రభు నిత్యము నిరంతరము అయ్యా మమ్మల్ని చూచే దేవుడు తండ్రి నా ప్రభా. మమ్మల్ని మరిచిపోక ప్రభు, ప్రతి విషయంలో మాకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు తండ్రి నా ప్రభా. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ లైవ్ లో ఎందరైతే తండ్రి ప్రభా అయ్యా ఒంటరి వారు ఉన్నారో, కృంగిపోయిన వారు ఉన్నారో, బలహీనులు ఉన్నారో అయ్యా, ఎవరైతే తండ్రి ప్రభా కుటుంబంలో విడబడిన వారు ఉన్నారో అయ్యా, వారందరితో ఈ రోజు నువ్వు మాట్లాడినందుకు నీ స్తోత్రాలయ్యా, వారిని బలపరిచినందుకు నీ స్తోత్రాలయ్యా. అయ్యా వారికి ఒక భరోసానిచ్చిన దేవుడు తండ్రి ప్రభా, నేను మీకు తోడుగా ఉన్నాను, సదాకాలముగా నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశా ప్రభా.
వారి అయినా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అని తన వాగ్దానం చేసిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి ప్రభు. ఒకరిని తల్లి ఆదరించిన రీతిగా నేను వారిని ఆదరించదునని అయ్యా వాగ్దానం చేసిన గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా. ఈ రోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట ప్రభా అయ్యా లైవ్ లో వింటున్న ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో అయ్యా వారిది ఫలభరితంగా మార్చమని ప్రార్థిస్తున్నాను. వారిని ఎన్నడూ మరిచిపోని దేవుడు ప్రభుని స్తోత్రాలయ్యా. అయ్యా ఈ రోజున తన లైవ్ లో ఉన్న వారిని నువ్వు చూస్తున్నావు ప్రభా, వారి పరిస్థితిని చూస్తున్నావయ్యా, వారి స్థితిని చూస్తున్నావయ్యా, వారి అనారోగ్యమును చూస్తున్నావయ్యా, వారి జీవితమును చూస్తున్నావు తండ్రి ప్రభా. ఈ రోజున వారిని విడిపిస్తున్నందుకు నీ స్తోత్రాలయ్యా, వారికి తోడే ఉన్నందుకు నీ స్తోత్రాలయ్యా. ఈ మాటలు ఎందరైతే విన్నారో వినబోతున్నారో వారందరి జీవితంలో గొప్ప కార్యము నా ప్రభు జరిగించునుగాక. తండ్రి గొప్ప కార్యం చేసి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ వాక్యం ఎత్తి బలపరిచిన దైవజనులను మరింత అభిషేకములోకి లోతైన గోడమైన సంగతులను బయలుపరిచి అయ్యా మా అందరికీ తెలియపరచుటకు ప్రభు నీ దాసులను మరింత అభిషేకంలోకి మహిమ నుండి అధిక మహిమలోకి నువ్వు నడిపించి గూఢమైన సంగతులను ప్రభు బయలుపరిచి నామానికి మహిమకరంగా ఈ తరములో బలముగా వాడుకోమని తను ప్రార్థిస్తూ వారి కుటుంబం చేస్తున్న పరిచయను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నువ్వు మార్చమని తను ప్రార్థిస్తున్నాను. అద్భుత రీతిగా జరిగించని మహిమ మీరే పొందుకోమని ప్రార్థిస్తూ ఈ పునరుద్ధాన దీవెన ఆశీర్వాదములతో అయ్యా తన యొక్క కూడి వారికి అయ్యా తన లైవ్ లో వీక్షిస్తున్న వారందరికీ వీక్షించబోతున్న వారందరికీ కూడా సదాకాలమైన కృపతోడి బలపరిచి ఆశీర్వదించును గాక. అట్టి కృపలో మమ్మల్ని అందరినీ నడిపించమని నీవే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధ కన్యని సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. Praise the Lord. Thank you for watching this. If you have any prayer request you can mention us below. आपका कोई भी प्रार्थना अवसर है नीचे आप लिख सकते हैं. మీకు ప్రార్థన వస్తుంటే దయచేసి మాకు తెలియపరచండి, మీ కొరకు మేము ప్రార్థించేదము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి నడిపించి బలపరచును గాక. షాలోమ్.